సో రేవంత్ రెడ్డి గారు ఎందుకు విచారణకు రానియండి అవి. మొన్న భూపాలపల్లిలో ఒక ఆయన అన్ని వేసి భూ కబ్జాల మీద గట్టి కొట్లాడుతుంటే ఆయన చంపారు. రాజలింగం ఆయన పేరు. సో ఇప్పుడు అది ఎందుకు విచారణకు రాదు? మరి ఇక నమ్మకం ఎట్లా వస్తుంది వ్యవస్థల మీద? ఇవన్నీ విసిగి వేసారిపోయి ఇక్కడ న్యాయం దొరకలేని వాడు గన్ను పట్టుకుని అడవిలోకి పోతే వాడిని కాల్చబట్టిపోయి మరి వాడు ఎట్లా బతకాలి ప్రజలు? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఈ వ్యవస్థల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మనలాంటి వాళ్ళు ముచ్చడి చెప్తే అర్థం కావాలంటే కనీసం చదువు అనేది అవసరం, బేసిక్ నాలెడ్జ్ అవసరం. చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, చదువు అనేది విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే. చదువుకున్నవాడు ఏ పని చేసినా వాడు డిఫరెంట్గా చేస్తాడు, అందులో వాడు రీసెర్చ్ చేస్తాడు, ఎవడన్నా ముచ్చడి చెప్తే అర్థం చేసుకుంటాడు. చదువు అనేది ఉద్యోగం కోసం కాదు, రాసి పెట్టుకోండి. చదువు అనేది బతుకు తెరువు, ఒక ఏమంటారు విషయ పరిజ్ఞానం కోసం. వాడే కంపెనీ పెట్టి 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు చదువు వస్తే. ఆలోచించమని ప్రాధేయపడుతున్నా. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, ప్రజలకు పనికొచ్చే విమర్శలు చేయండి. నేను ఎవరిని తప్పు పడతలేను, కానీ కేవలం ప్రజలు బాగుపడకుండా మేము అడ్డదారుల అధికారం వచ్చిన ఇంకా దోసుకునే కాపాడుకోవాలని చేస్తా అంటే ప్రజలు తంతరు పట్టుకొని, ఓకే, అది గుర్తుపెట్టుకోమని ఆ దొంగనా కొడుకులకు చెప్తున్నా. ఆ దొంగనా కొడుకుల చిల్లర తీసుకొని ఉండేటువంటి చిల్లర ముండ కొడుకులకి, సోకాల్డ్ జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పి ముండ కొడుకులకి చెప్తున్నా. అట్లనే ఈ బిట్టల్ అనేటోడు, ఈ పాశం యాదగిరి అనేటోడు, ఈ పృథ్వీరాజ సంఘం అనేటోడు, ఇంకోడోడు శతముండ కొడుకులు అందరూ, ఈ విశారద అనేటోడు, కోమలి అనటామె, ఈ శ్యామ్, తెలంగాణ శ్యామ్, వీళ్ళందరూ దొంగలు తయారయ్యారు. ఆడవాడు దోసుకున్నాడు చిల్లర ఇస్తారు రా, వాంతేం పోయింది, వాడిని సొంత పైసలా ఏమన్నా? కానీ నష్టపోతుందో రా. ఇలా కాంగ్రెస్ వీకింది, బీఆర్ఎస్ బీజేపీ లేకపోతే ఈ సంఘనాకే ఈ చిల్లర పార్టీలో వచ్చినాయి అనుకో ఏం చెప్తారా? తీన్మార్ మల్లిగాడు ఏది బెదిరించి వాడు జర్నలిజం అని చెప్పి లంగకథలు వాడి వాడిని బ్లాక్మెయిల్ చేసి 200 కోట్లు అడ్డదారులు సంపాదించినోడు రేపు వాడు ముఖ్యమంత్రి అయితే ఎన్ని కోట్లు సంపాదిస్తారా చెప్పండి. నాకున్న సమాచారం మేరకి ఆ ఈయన మున్నూరు కాపాయనే మాదిగ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు అంటే వీడు ఏదో పని చేసి వదిలేద్దామంటే మాదిగ వాళ్ళందరూ సంపుతాం ఇది అదంటే విధి లేని పరిస్థితుల్లో చేసుకుంటాడంట వాడు. ఇది పరిస్థితి. ఇక వాడు వచ్చేసి నీతులు చెప్తా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ గాడు బీఎస్పీ పార్టీ పెట్టి ఒక్కొక్క దగ్గర 30 లక్షలు 50 లక్షలు దొబ్బిండాడు. మరి తోటి దళితుల దగ్గరనే ఇంకో దగ్గరనే టికెట్కి. ఇలా వాడు పోయి దొరదొడ్లది వచ్చిండు. ఇవానికి ఏం సిద్ధాంతం ఉంది? రేపు వాడి ఓటేస్తే ఏం చేస్తాడు? కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడే 100 కోట్లు దోషిండాడు వ్యాపారస్తుల దగ్గర. తోటి దళితులని ఎంతమంది రేప్ చేసి చంపిండు గురుకులాల టీచర్లని ఎస్పీగా ఉన్నప్పుడు, అనంతపూర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన దాంట్లో చంపుతామంటే అమెరికా వారు. వాడు ఏం చేస్తాడు? వానికి ఏడే ఎథిక్స్ మోరల్స్ ఉన్నాయి? ఇట్లా ప్రతి గాడి కొడుకు ఇవాళ కాంగ్రెస్ ని విమర్శిస్తా అంటే అరే నువ్వు నీ లోపల 1% మంచితనం ఉంటే నువ్వు విమర్శిస్తే అర్థం ఉంది. ఇక కాంగ్రెస్ వాడు పర్ఫెక్ట్ అని చెప్తలే, వీళ్ళందరికంటే వాడు బెటర్ అని చెప్తున్నా అంతే. వాడు 10-20 రూపాయలు తిన్నా సరే 70-80 రూపాయలు మనకి ఖర్చు పెడతాడు. దానికో సిద్ధాంతం ఉంది, దానికో హైకమాండ్ ఉంది, దానికో లెక్కాపత్రం ఉంది. వాడు పేద మధ్యతరగతి కోసము ఆ పార్టీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నది. సో ఇప్పుడు ఈ గాడి కొడుకులు అందరూ చిల్లరక అమ్ముడు పోవట్లేదు. శ్రీనిధి అని ఒక ఆమె జర్నలిస్ట్ అంటది, ఆంధ్ర ఆమె, గోదావరి జిల్లాలో ఆమె మాలా కమ్యూనిటీ ఏమో పొద్దుగాలు వేస్తే చిన్న మిడ్డీలు షెడ్యూల్ వేసుకొని ఇక్కడ తెలంగాణ మీద పడ్డారు వీళ్ళంతా. పోండ్రా ఆంధ్రాలో తులసి చందు, విప్లవశ్రీ పోండి, మీ ఆంధ్రాలో సమస్యలు లేవా? వాడు బనకచర్ల మీద ఎంత దోసుకుంటున్నాడు, వాడు ఎన్ని భూములు కబ్జా పెడుతున్నాడు, ఆడ సమస్యలు లేవురా. ఎందుకు మా మీద ఈ సవతి ప్రేమ? ఎందుకంటే వీళ్ళందరికీ ఎవడైతే దోషి పెడతాడో బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళకి సంకనాకుతారు. అంటే తెలంగాణ బాగుపడొద్దు, మీరు ఆంధ్రాన్ని బాగు చేసుకుని వదలట్లేం కదా. ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి. లక్ష్మీనారాయణ ఏమంటున్నారు బ్రదర్? రాజన్న గారు మీరు నిజానికి చాలా గ్రేట్, తప్పును తప్పుగా ప్రశ్నిస్తూ ఉంటారు, నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ బ్రదర్. కాదు బ్రదర్, ఇప్పుడు నిజం మాట్లాడకపోతే మార్పు ఎట్లా వస్తుందో నాకు చెప్పు. అబద్ధాలలో బతికితే నటిస్తే మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు నొప్పి, ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతాను, నాకు నొప్పి అవుతుంది చెప్తే డాక్టర్ మందు ఇస్తాడు. నాకు నిజం మాట్లాడితేనే మార్పు వస్తుంది, నటిస్తే మార్పు రాదు.
కాబట్టి మార్పు కావాలంటే నిజమే మార్పు కాకుండా సంతోషంగా బతకడానికైనా నిజం మాట్లాడాలి. మానసిక ప్రశాంతత కోసం అని నిజం మాట్లాడాలి. అది ప్రకృతి ధర్మం అంతే. సో కాబట్టి మార్పు కావాలన్నా, మానసికంగా ప్రశాంతంగా బతకాలన్నా, మానసిక రోగాలు రావద్దన్నా, మన ఆయుష్ మనిషికి 100 ఏళ్ళు మన యొక్క డిఎన్ఏలో ఉన్నది కాబట్టి ఆ 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలన్నా నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడలేని వాళ్ళు రోజు ఏదో ఒక మానసిక రోగంతో బాధపడతారు, మందుకి బానిస అవుతారు, లేకపోతే అబద్ధాలను బతుకుతారు. ఏమంటారు 100 ఏళ్ళకి 50-60 ఏళ్ళకి అనేక రోగాలతోటి సావుకు దగ్గరలో ఎప్పుడో సావు వస్తుందని ఎదురు చూస్తుంటారు. అందుకే మనం ప్రతిసారి సంతోషంగా బతుకు, హ్యాపీ వినాయక చవితి, హ్యాపీ సంక్రాంతి, మేరీ క్రిస్మస్, హ్యాపీ ప్రతిరోజు హ్యాపీ, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ మండే. ఎందుకంటే హ్యాపీ తోకెందుకు కలిగిస్తాం ప్రతిదానికి? హ్యాపీగా ఉంటే ఈ సెంట్రల్ కమాండ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ అనేది అన్ని హార్మోన్స్ కంట్రోల్ చేస్తుంది. ఇది సంతోషంగా ఉన్నప్పుడే అన్ని చక్కగా రిలీజ్ అవుతాయి. పిల్లలు పుట్టేటప్పుడు చక్కగా పుడతారు, థైరాయిడ్లు రావు, ఈ ఇమ్యూనిటీ ఫుల్ పవర్ పనిచేస్తుంది. కాబట్టి సెంట్రల్ కమాండ్ సిస్టమ్ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా లేనోడే తాగుబోతాడెత్తాడు, హ్యాపీగా లేనోడే డ్రగ్స్ అలవాటు చేసుకుంటాడు, హ్యాపీగా లేనోడే ఇంకోటి పిచ్చి పనులన్నీ నేరం అన్ని చేస్తాడు. కాబట్టి ఇది సంతోషంగా ఎప్పుడు పెట్టుకుంటావు? ఆ 8 లిమ్స్ ఆఫ్ యోగా అని ఎట్లయితే చెప్పిర్రో, ఆ బుద్ధిజంలో ఎట్లయితే చెప్పిర్రో, కొన్ని నియమాలు, ప్రకృతి ధర్మాలు పాటించినప్పుడు సంతోషంగా ఉంటావు. అన్ని జీవులు పాటిస్తున్నాయి, ఒక్క మానవుడు తప్ప. అందుకే కుక్క 30 ఏళ్ళు 20 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది. ఏనుగు 100 ఏళ్ళు బతకాలి, 200 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది. తాబేలు 200-300 ఏళ్ళు బతకాలంటే బతుకుతుంది. ఒక్క మనిషి తప్ప. మన పూర్వకాలంలో ప్రకృతి ధర్మాన్ని పాటించారు కాబట్టి, ప్రకృతి నియమాలు పాటించారు కాబట్టి 100 ఏళ్ళు ఎక్కువ మంది బతికేటోళ్ళు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. 50-60 ఏళ్ళకి గతంలో రోగాలు బయట నుంచి వచ్చాయి. ఇవాళ ఫెసిలిటీస్ లేక పాము గారిషో, తేలు గారిషో, లేకపోతే పులి అటాక్ చేసో, లేకపోతే ఎండకో వానకో ఇట్లా రోగాలు బయట నుంచి వచ్చేటి. లేకపోతే పేదోడు మనకి తిండి లేక గొడ్డు కారం తిని గిల్సర్లు వచ్చేటి. కానీ ఇవాళ అన్ని రోగాలు బయట నుంచి వస్తున్నాయి. గతంలో బీపీలు లేవు, గతంలో మెంటల్ డిసీజెస్ లేవు. సో కాబట్టి నీ జీవన విధానాన్ని మార్చుకో, సంతోషంగా బతకడం అలవాటు చేసుకో, నిజం మాత్రమే మాట్లాడు, ప్రాణం పోయినా సరే. ఓకే. సో లక్ష్మీనారాయణ గారు ఏమంటారు?